కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీవు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీవు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటే నా ఊహల కంటేను అధికముగా దేవా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసు, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. దేవా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా Yes, yes, Lord, yes, Lord. Oh, we worship you, Father. We worship you, Jesus. We worship you, Holy Spirit. Go
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవునికి వందనాలు. దైవదాసులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్య భాగంలో నుండి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలేను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసు ప్రభా, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నా ప్రభా. ఈ చదవబడిన వాక్యంలో నుంచి కొద్దిసేపు నీ మాటలు వినడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, ఈ వేకు జాముని నా తండ్రి స్తోత్రం. ఎంత మంచి దేవుడు తండ్రి స్తోత్రం. మమ్మల్ని సజీవంగా లెక్కించి నీ మాటలు వినడానికి నా ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఏకీభవించారో వారిని, వారి కుటుంబాలని నిశ్చయముగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము లోబడుట. లోబడుట అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాము. అయితే ఇక్కడ మీ దేవుడైన యెహోవాకు లోబడి, తర్వాత భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే హత్తుకోవాలని వాక్యం వ్రాయబడి ఉంది. మీ దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన మంచి దేవుడు గనుక ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే హత్తుకోవాలి. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనము వినేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన ఏదైతే చెప్పారో ఆయన ఆజ్ఞలు వింటూ, ఆయన మాటలు వింటూ ఆయనకు లోబడి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మరి మనం దేన్ని హత్తుకుంటున్నాం ఈ దినాన? ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనము దేనిని హత్తుకుంటున్నాం? నీ జాబ్ను హత్తుకుని ఉంటున్నావా? ఒకవేళ నీ ధనమును హత్తుకుని ఉంటున్నావా? నీకున్న బంగారాన్ని, నీకున్న ఆస్తిని, నీకున్న అంతస్తుని దేనిని హత్తుకొని ఉంటున్నావు? అయితే దేనిని హత్తుకున్నా కానీ మొదటిగా మనము దేవుని హత్తుకునేవారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము దేవుని హత్తుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఆయన చెప్పిన ప్రతీది కూడా మనం విన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. కనుక మనము దేవునికి లోబడేవారిగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు జాబ్ చేస్తున్నావో అక్కడ బాస్కి లోబడి ఉండాలి. ఇంట్లో నీ భర్తకు లోబడి ఉండాలి. పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడాలి, టీచర్స్కి లోబడాలి, పెద్దవాళ్ళకి లోబడి ఉండాలి. మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు సంఘ కాపరికి లోబడి ఉండాలి. ఇవన్నీ లోబడాలంటే ముందు మొదటిగా దేవునికి మనము లోబడేవారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తాం. ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే భయపడతావో, ఎప్పుడైతే ఆయన మాటలు అనుసరిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎన్నో ఆశీర్వాదాలండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చూస్తే అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా? ఆయన ఆజ్ఞలు వింటే ఆయన హెచ్చిస్తాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను, నన్ను, మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని అంటే ఆయన మాటలు వినేవారికి ఉండాలి, ఆయన ఆజ్ఞలు వినాలి, ఆయన ఏది చెప్పాడో అది చేసేవారికి ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారంటే మన హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చేవారికి ఉండాలి. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఈరోజు మన హృదయంలో ఎవరున్నారు? ఎవరిని హత్తుకొని ఉంటున్నావు? ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నావు? ఎవ్వరికి కాదండి, మన దేవునికి, జీవమగల దేవునికి, మన సృష్టించిన దేవునికి, మనలో మరి రక్తం ద్వారా విమోచించిన దేవునికి. యేసయ్య అమూల్యమైన రక్తం ద్వారా విమోచించాడు కాబట్టి ఆ విమోచించిన రక్తంలో కడగబడి యేసయ్యను హత్తుకుని జీవిస్తే యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం రూల్స్కి లోబడి జీవించాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాము. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడును దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు అని ఉంది వాక్యంలో. ఇక్కడ వాక్య భాగంలో ఏముంది తెలుసా? ప్రతి వాడు కూడా మనకున్న పై అధికారికి లోబడి ఉండాలి. మన మీద ఎవరైతే బాస్గా, ఎవరైతే పెద్దగా, ఎవరైతే గురువుగా, ఎవరైతే ఉన్నారో వారికి లోబడేవారుగా ఉండాలి. ఇక్కడ వాక్యంలో ప్రతి వాడును కూడా పై అధికారులకు లోబడి ఉండాలి. ఎలాగనగా మరి అధికారులు నియమించింది కూడా దేవుడే కనుక ఆయన ఏది చెప్తే అది. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఇంట్లో మరి మన వంట చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారంగా మనం చేసుకుంటేనే అది రుచిగా ఉంటుంది, మరి బిడ్డలు తినడానికి ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మనం రూల్స్ పాటించకుండా మన ఇష్టానుసారంగా ఏదోలే కనబడింది వేసేస్తూ అలా చేసి ఇలా చేస్తే కనుక ఏదైనా బాగుంటుందా? రుచిగా ఉండదు. ఫుడ్ రుచిగా ఉండాలంటే దాని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ఏది వేయాలో అది వేస్తేనే అది రుచిగా ఉంటుంది. అలాగే మన అధికారులు ఏ అయితే రూల్స్ చెప్పారో, ఏ విధంగా అయితే నడవాలో, మరి లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్, రైట్కి వెళ్ళమంటే
ఏమంటే రైట్. అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా, మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించాలి. ఒకవేళ పాటించకపోతే శిక్షకు పాత్రులు అవుతారు కదండి. మరి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగమంటారు. నేను వెళ్ళిపోతే ఫైన్ కడతారు. ఫైన్ కూడా కాదంటే లోపల వేస్తారు. కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన అధికారులు పెట్టిన రూల్స్కి లోబడినట్లయితే దేవుడు దీవిస్తాడు. కొంతమంది తప్పు చేస్తారు, తప్పు చేసి అసలు దేవుని దగ్గరకు వచ్చి క్షమించమని కూడా అడగరండి. తప్పు చేసినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి సారీ సార్, సారీ మేడం, క్షమించండి అని అడగని కారణం చేత ఇంకా ఎక్కువ శిక్షకు లోనవుతారు. ఎప్పుడైతే మనం వెంటనే ఆ తప్పును సరిచేసుకుంటూ క్షమించమని సారీ అని చెప్తామో అప్పుడు వాళ్ళకు కూడా మంచి మనసు కలిగి క్షమించేస్తూ ఉంటారు. దొంగతనం చేసి జైల్లోకి వెళ్తారు కొంతమంది. వెళ్ళి అక్కడ అప్పుడు వాళ్ళు ఆ కుట్టిన దెబ్బలకు కానీ అన్నిటికీ కూడా తట్టుకుని ఇప్పుడు సెట్ అయ్యి ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ నమ్మకంగా ఉంటారు. నమ్మకంగా జీవించినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ పనికి లోబడినప్పుడు, వాళ్ళు ఏది చెప్పినా ప్రతిదానికి కూడా లోబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అక్కడ ఉన్న అధికారులకు కూడా మంచి మనసు కలుగుతుంది. వాళ్ళు అంతకుముందు బాధ పెట్టినంతగా బాధ పెట్టరు. ఎందుకంటే నీ ప్రవర్తన మారిపోయింది, నీ మాట మారిపోయింది, నీ పద్ధతి మారింది, నీ విధానం మారింది. కనుక వాళ్ళకి కూడా, ఆ నాయకులకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇదివరకు ఏదో తప్పు చేసి వచ్చాడు, ఇప్పుడైతే చాలా కరెక్ట్గా ఉంటున్నాడు అని చెప్పి ఆ శిక్ష కాలం కూడా మరి దేవుడు తగ్గించేటట్టు చేస్తాడు. కనుక మనకి ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఏదైతే పద్ధతులు ఉన్నాయో వాటి ప్రకారంగా మనం నడవాలి. ఇంటి ట్యాక్స్ కట్టాల్సి వస్తే కట్టను అని అంటే ఇంకెక్కువ పడుతుంది. అదే వెంటనే కట్టేస్తే అది తక్కువలోనే అయిపోతుంది. ఇలాగా ఎన్నో రూల్స్ ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉంటాయి. కనుక మనం ప్రతి దానికి కూడా పట్టించుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, మీ పైనున్న అధికారికి లోబడండి. మీ పై ఉన్న అధికారులకు లోబడాలి. నేను లోబడను అంటే కష్టంలో పడతావు, ఇబ్బందులో పడతావు, ఇరుకుల్లో పడతావు, చిక్కుల్లో పడతావు. కనుక అలాంటి చిక్కుల్లో పడకుండా ఉండాలంటే మనము లోబడేవారిగా ఉండాలి. మొదటిగా మనం దేవునికి ఎప్పుడైతే లోబడతామో అప్పుడు ఆటోమేటిక్గా అధికారులకు లోబడతాం. దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అధికారులకు కూడా లోబడము, చిక్కుల్లో పడతాం. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనము ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడేవారిగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు అపవాదం ఎదిరిస్తూ ఉంటాం. దేవునికి లోబడినంత కాలం కూడా మన ప్రక్కనే ఉంటుంది సాతాను. ఎప్పుడు చిక్కుల్లో పాడేయాలా, ఎప్పుడు అపాయంలో పాడేయాలా అని సాతాను ఏం చేస్తుందంటే చూస్తూ ఉంది. కనుక మనం దేవునికి లోబడండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. యోసేపు చూడండి, పోతీఫర్ ఇంట్లో తన భార్య దగ్గర నుంచి తప్పించుకున్నాడు. తన భార్య తప్పు చేయడానికి ఎంతో ప్రేరేపిస్తూ ఉంది. కానీ యోసేపు ఏం చేశాడండి, అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తప్పులో పడకుండా, ఆ ఉచ్చులో పడకుండా, ఆ ఇబ్బందిలో పడకుండా, ఆ సమస్యల్లో పడకుండా అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈరోజు మనల్ని దీవించాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయనకి లోబడేవారిగా ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం చేసేవారిగా ఉండాలి, లోబడాలి. తర్వాత పరిశుద్ధులతో సహవాసం చేసేవారిగా ఉండాలి. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? లోకస్తులతోనా? సమయం వృధా చేసుకుంటున్నావా? కాదు, మనం దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారుగా ఉండాలి. లోబడితే చాలండి, అపవాది దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. అమ్మో, ఇంతగా దేవునికి లోబడుతున్నాడు కదా, ఇతను నేనేమీ చెయ్యలేను అని సాతాను వెళ్ళిపోతాడు. యోబు ఎంతగానో లోబడ్డాడండి. సాతాను ఏదో చెయ్యాలని వచ్చాడు, సమస్తాన్ని నష్టం చేయాలని వచ్చాడు. అయినప్పటికీ తను భక్తిని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు యోబును ఆశీర్వదించాడు. కనుక ఈరోజు మనము దేవునికి లోబడేవారిగా ఉండాలి. సర్కస్లో చూడండి, కొన్ని జంతువులు యజమాని ఏం చేస్తాడు, ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాయి. పెద్ద ఏనుగై ఉండొచ్చు, ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, కానీ యజమాని దూకంటే దూకుతుంది, వంగు అంటే వంగుతుంది, నిలబడు అంటే నిలబడుతుంది, నమస్కారం చేయమంటే నమస్కారం ఏది చేయమంటే అది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఆ విధంగా పెంచాడు యజమాని. సర్కస్లో ఉన్న జంతువులు, యజమాని చాలా సన్నగా ఉండొచ్చు, చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ అతను ఏది చెబితే అది జంతువులన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంతగా ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ ఏనుగు తిరగబడితే కనుక అతను ఉండగలుగుతాడా? లేదు.
అతను యజమాని కాబట్టి, అతను ఆహారం పెడుతున్నాడు కాబట్టి, యజమాని తన కడుపు నింపుతున్నాడు కనుక అతను ఏది చెప్తే అది సర్కస్లో జంతువులు చేస్తూ ఉన్నాయి, లోబడుతున్నాయి. మరి అన్నీ కూడా వింటున్నాయి. సర్వాన్ని సృష్టించాడు ఆయన. సృష్టిలో ఉన్న ప్రతి జంతువు కూడా ఆయన మాట వింటుంది. కానీ మనల్ని కూడా ఆయన సృష్టించాడు. మనం ఆయన మాట వింటున్నామా? ఆయనకు లోబడుతున్నామా? ఒకసారి సరి చేసుకుందాం. నోవాహు ప్రకటించినప్పుడు మనుషులు ఎవ్వరూ వినలేదు ఆయన మాట. ఎంతో కాలంగా ప్రకటించాడు, దేవుని గురించి చెప్పాడు, దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పాడు. అప్పుడు ఎవరు కూడా వినలేదు. చివరికి ఎవరు విన్నారండి? జంతువులన్నీ కూడా ఆయన మాట విని అవన్నీ కూడా ఓడలోకి ప్రవేశించిన కారణం చేత దేవుడు వాటన్నిటినీ జలప్రళయం నుండి తప్పించాడు కదా. కనుక అవన్నీ వింటున్నాయి కానీ మనం మాత్రం వినట్లేదు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనము ఆయనకు లోబడి, ఆయన అనుసరించి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఆయన హత్తుకుని ఉండేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మన జీవితంలో జరగాలంటే మొదటగా ఆయన మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన ఉద్దేశాలు మన జీవితంలో జరిగిస్తాడు. మనము మన ముందు ఉన్న సిలువను వెంబడించాలి. ఆయన వెంబడించే వారిగా ఉండాలి. సిలువలో యేసయ్య కాచిన రక్తం దగ్గరకు వచ్చి ఆ సిలువను వెంబడిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వెంబడిస్తామో ఆయన మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. సాధు సుందర్ సింగ్ గారు చూడండి, ఎంతగా ఆయన వెంబడించాడు. సొంత తండ్రి కూడా అతనికి అన్నంలో విషం పెట్టేస్తాడు కుమారుడికి. సొంత తండ్రి కుమారుడు చనిపోవాలని అన్నంలో విషం పెడతాడు. అన్నం తిని వామిటింగ్స్ అయిపోయి ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉంటాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? కొంతమంది సేవకులకు పిలిచి, కొంతమంది మనుషులకు పిలిచి ఈయన్ని రైల్వే ట్రాక్ మీద పడేయండి అని అంటారు. వాళ్ళు తీసుకుని వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తారు సాధు సుందర్ సింగ్ గారిని. పడేసినప్పుడు అక్కడ సేవకులు ఏమనుకుంటారంటే, ఈ పాపం మనకెందుకు, చంపడం మనం ఎందుకు, వాళ్ళ తండ్రి చెప్పాడులే, కానీ మనం పాడేసి ఈ పాపాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలని చెప్పని అక్కడ ఆగి ఉన్న ట్రైన్లో ఈయన్ని పడేస్తారు. పడేసినప్పుడు అది కొంతసేపటికి ప్రయాణమై టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా శిక్ష, అక్కడ కూడా భయంకరమైన శ్రమ, అన్నిటిని కూడా భరిస్తాడు. ఎన్నో శ్రమలు భరించి ఆ సాధు సుందర్ సింగ్ ఏం చేశాడో తెలుసా? దేవునికి లోబడి ఉన్నాడు. దేవునికి లోబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన ఎంతో గొప్పగా వాడబడ్డాడు. ఎన్నో బుక్స్ ఆయన రాసింటున్నాడు. దేవుని నమ్మిన కారణం చేత, దేవుని వెంబడించిన కారణం చేత, కేవలం దేవునికి లోబడి ఆయన మాట వింటున్న కారణం చేత సొంత తల్లిదండ్రులే, సొంత బంధువాళ్లే ఆయన చంపాలని ప్లాన్ చేశారు. ఎన్నోసార్లు దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు అతన్ని మరి మరణంకి అప్పగించకుండా ఆయన తప్పించాడు. ఎప్పుడైతే నీవు నేను ఆయనకు లోబడతామో దేవుడు మన అపాయాల నుంచి తప్పిస్తాడు. ఎప్పుడైతే రూల్స్ అన్నీ కూడా అధికారులు చెప్పిన రూల్స్ పద్ధతులకి లోబడి జీవిస్తామో మనము శిక్షకు పాత్రులము కామండి. కనుక సాధు సుందర్ సింగ్ గారు ప్రతి క్షణం కూడా ఆయన వెంబడించారు కనుక దేవుడు ఆయన్ని ఆస్వాదించారు. ఈరోజు మనము మన జీవితంలో యేసయ్యకు లోబడి, యేసయ్య మాటని వింటూ, యేసయ్యను హత్తుకొని ఆయన వెంబడించేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకుంటున్నారు. ఈయన ఎట్టివాడో, ఈయన ఎలాంటివాడో, ఏంటి గాలి ఆగిపోయింది, సముద్రం నిర్మలమైపోయింది, సృష్టి అంతా ఆయన మాట వింటుంది, ఎవరు ఈయన ఎట్టివాడు అని ఆలోచన చేసుకుంటున్నారు. ఆయన గొప్పవాడు, ఆయన సర్వసృష్టికర్త కాబట్టి సృష్టి అంతా కూడా, గాలి సముద్రం అన్నిటిని కూడా మాటతో గద్దించినప్పుడు సముద్రము మిక్కిలి నిమ్మళమైన, గాలి తుఫాను అన్నిటిని కూడా దేవుడు గద్దించాడు కనుక సృష్టి ఆయన మాట విన్నది. ఆయన చేత సృష్టింపబడిన నీవు నేను ఆయన మాట వింటున్నామా? ఆదాము అవ్వ చూడండి, ఆయన చేతులతో చేశారు. అప్పటి వరకు ఆయన మాట విన్నారు, అప్పటి వరకు ఆయన చెప్పింది చేశారు. ఎవరైతే మూడో వ్యక్తి ప్రవేశించిందో అపవాది, దేవుని మాట వినకుండా తప్పిపోయారు మార్గంలో. కాబట్టి ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. కనుక మనల్ని దేవుడు ఎక్కడి నుంచి కూడా ఆయన సన్నిధానం నుంచి, ఆయన దగ్గర నుంచి వెళ్ళగొట్టకుండా ఉండాలి అని అంటే మనం ఆయనకి లోబడేవారిగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగింపబడుదురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు
లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు దేనికైతే లోబడుతున్నారో దానికి దాసులవుతాం. ఈరోజు దేనికి నువ్వు లోబడుతున్నావు? దేనికి మనం లోబడి జీవిస్తున్నాం? మన వ్యసనాలకి, మన అలవాట్లకి, మన మాటలకి, మన ఉద్దేశాలకి, వాటికి లోబడితే దానికే దాసులవుతాం. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడతామో, ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆయనకి దాసులవుతామంట. కనుక దేనికి లోబడుతున్నాయి ఉదయకాల సమయంలో? ఏది నిన్ను ఏలుతా ఉంది? ఏది నిన్ను పాడు చేస్తూ ఉంది? ఏది నిన్ను ఇబ్బంది పెడతా ఉంది? దేనికి లోబడతావో దానికి దాసులు అవుతావని వాక్యం ఉంది. కనుక ఈరోజు కేవలం దేవునికి మాత్రం లోబడదామండి. మొదటిగా దేవునికి లోబడదాం. అప్పుడు మనము దేవునికి దాసులుగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయం లేవగానే ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు చాలామంది. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు. వింటే సరిపోతుందా? లేదు. దాని ప్రకారంగా నడిస్తేనే కదా, దాని ప్రకారంగా జీవిస్తానే కదా మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి, మన జీవితాలు వెలిగింపబడతాయి, మనం ఆశీర్వదింపబడతాము. వింటున్నావు, బాగానే ఉంది. అది వింటున్నావు, ఇది వింటున్నావు, ఎన్నో వింటున్నావు. కానీ విన్నవారు ఏం చేయాలంటే ఆ మాట విని, ఆ మాట పట్టుకొని ఆయన హత్తుకొని జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాట విని ఆయనకి లోబడతామో, బుద్ధిమంతుడు ఎలా కట్టుకున్నాడండి? ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. వాన కురిసింది, వరద వచ్చింది, గొప్ప తుఫాను వచ్చింది, సమస్యలు వచ్చింది. వాన, వరద, తుఫాను వచ్చి మరి బుద్ధిహీనుడు కట్టుకున్న, ఇసుకలో కట్టుకున్న ఇల్లు కొట్టుకుపోయింది. కానీ బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు కాబట్టి ఆ ఇల్లు నిలిచి ఉంది. అయితే మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్లయితే మనము నిలబడతాం, బుద్ధిమంతులుగా ఉంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 చూసినట్లయితే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. నీ సహోదరునికి లోబడకపోతే నువ్వు దేవునికి లోబడినట్లే. క్రీస్తు మీద భయంతో, క్రీస్తు మీద భక్తితో నీ పక్కనున్న సహోదరికి, నీ పక్కనున్న సహోదరుడికి, నీ తోటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళకు లోబడట్లేదో అప్పుడు దేవునికి లోబడినట్లే. కనుక మనము దేవునికి లోబడి, తర్వాత వీళ్ళకి కూడా లోబడి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు తగ్గించుకుంటూ మన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం లోబడదాం. ఈ ఉదయకాల సమయంలో దేవునికి లోబడదాం. దేవుడు చెప్పిన మాటలు విందాం. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటలకి లోబడి జీవించాలి. అబ్రహాము చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహమా, లే, నీ సొంత ప్రాంతంలో నుంచి, నీ ఉన్న స్థలంలో నుంచి లెగు, నువ్వు రా, నన్ను వెంబడించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. వెంటనే అబ్రహాము ఆ పిలుపుకు లోబడి తన ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు లోబడి ప్రయాణం అయ్యాడు. కనుక దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ఎంత ఆశీర్వదించాడంటే తండ్రిగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఈరోజు మనకి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా అయితే లోబడ్డాడో మనం కూడా ఆ విధంగా లోబడి జీవించాలి. శిష్యులు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయంలో శిష్యులు ఏం చేస్తున్నారంటే చేపలు పట్టడానికి వెళ్ళారు. సముద్రానికి చేపలు పట్టడానికి వలలు వేశారు. రాత్రంతా కూడా ప్రయాసపడుతూ ఉన్నారు, వేస్తూ ఉన్నారు చేపల కోసం. ఒక్క చేప కూడా పడలేదు. వేస్తూ ఉన్నారు, ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉన్నారు, వలలు వేస్తూ ఉన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. వీళ్ళకి అలవాట్లేదు పనా? వీళ్ళకి అలవాటు ఉంది, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు, వీళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. కానీ ఆ రాత్రి ఏమైందో తెలియదు కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఎంతో అలసిపోయారు, అలసిపోయి నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి మీ వలలు కుడివైపుకి వేయమంటున్నాడు. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. అయినను చూడండి, అయినను నీ మాట చొప్పున వల వేస్తామన్నారు. రాత్రంతా వేస్తామయ్యా, ఒక్కటి కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తామన్నారు. వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ వలలు పిగిలిపోయి అంతగా చేపలు పట్టారు. కనుక ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు చేస్తామో, నీ ఇష్టం నా ఇష్టం కాదండి, ఆయన మనకి బాస్, ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే అన్నీ. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే విస్తారమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఆ రోజు ఆ రాత్రంతా ప్రయాసపడి పడుకున్నాం, రేపు చేస్తాం ప్రభు అని అనలేదు వాళ్ళు శిష్యులు. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. అయినా కానీ నువ్వు చెప్పావు కదా,
అయినా కానీ మీరు వచ్చి చెప్పారు కదా తండ్రి, అలసిపోయినా కానీ మీరు చెప్పారు కాబట్టి నీ మాట చొప్పున వలలు వేస్తామన్నారు. వలలు వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. ఆయన మాట చెప్పినప్పుడు విస్తారమైన దీవెనలు మనకి కుమ్మరిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట వినడానికి ఇష్టపడుతున్నావా? ఆయనకు లోబడడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఆయన కురిపిస్తాడు. యెఫ్తా కుమార్తె చూడండి బైబిల్లో. యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు లోబడింది. నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా అని అంటుంది చూడండి. యెఫ్తా కుమార్తె దేవునికి లోబడింది కాబట్టి గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ కుమార్తెలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా 4 దినాలు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారని వాక్యంలో ఉంది. కనుక మనము పరమ తండ్రి అయిన యెఫ్తా కుమార్తె తన తండ్రికి లోబడింది. మన పరమ తండ్రికి యేసయ్యకు మనం లోబడి జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి. మీ ఆత్మలు కాస్తున్న మీ కాపరులకి, పాస్టర్స్కి, దైవ సేవకులకి మీ ఆత్మలు కాస్తున్నారు, మీకు బోధిస్తూ ఉన్నారు, మీకు ప్రతినిత్యం కూడా వాక్యం వినిపింప చేస్తున్న దైవజనులకి, సంఘ కాపరికి వాక్యం ద్వారా చెప్తున్నాడు లోబడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడ్డారు కాబట్టి దేవుని దగ్గర నుంచి పొందుకుని మనకు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి లోబడి జీవించాలా. వాళ్ళ దుఃఖంతో, బాధతో, కష్టంతో చెబితే దేవుడికి మనము వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మనకి అది నిష్ప్రయోజనమే. వాళ్ళు సంతోషంగా, దేవుని దాసులు సంతోషంగా ఈ మాటలు బోధించాలి అని అంటే మనం వినేవారుగా ఉండాలి. ఒకవేళ దుఃఖంతో చెప్తున్నారు అని అంటే విన్న మనకి అది నిష్ప్రయోజనం, ప్రయోజనకరము కాదు. కనుక మనము దేవుని దాసులకు లోబడి ఉండాలి. ఏం చెబుతుంది వాక్యం? లోబడి ఉండాలి, అనుసరించాలి, భయపడేవారిగా ఉండాలి, అనుసరించేవారిగా ఉండాలి, హత్తుకునేవారిగా ఉండాలి, సేవించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో, ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ రోజు శిష్యులు లోబడ్డారు, విస్తారమైన చేపలు పట్టారు. యెఫ్తా కుమార్తె లోబడింది, ఆమెను ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. అబ్రహాము లోబడ్డాడు, పిలుపుకి ప్రయాణం అయ్యాడు, దేవుని విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన బలిపీఠం కడతానే ఉన్నాడు. కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మనం కూడా మన పైన ఉన్న అధికారులకు లోబడి, మనకి ఎవరైతే గురువుగా, యజమానులుగా ఉన్నారో వాళ్ళకి లోబడి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనందరం కూడా, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఎక్కడెక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటంటే, ప్రభువా నీకు లోబడతా, నేను నీకు లోబడి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఆ రోజు అబ్రహాము లోబడ్డాడు, దీవించారు. శిష్యులు లోబడ్డారు, దీవించారు. యెఫ్తా కుమార్తె తండ్రికి లోబడిందయ్యా, దీవించారు. మేము కూడా, మా కుటుంబం, మా బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలకు లోబడి నిన్ను ముందు పెట్టుకుని ఆ శిలువ వైపు చూస్తూ మేము వెళుతున్న ప్రతి పనిలో నా ప్రభా నిన్నే ముందు పెట్టుకుని నీకు లోబడి నీకు ప్రియంగా జీవిస్తామయ్యా అని ఒక తీర్మానం చేసుకుందామా? ఉదయకాల సమయంలో లోబడుట అనే అంశం గురించి మాట్లాడుకున్నాం, ధ్యానం చేసాం. అయితే ఎవరికి లోబడాలి? వాక్యానికి లోబడాలి, అధికారులకు లోబడాలి, దేవుని దాసులకి లోబడి జీవించినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు మన అందరిని కూడా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు నా ప్రభా. ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడారు నా ప్రభు, వందనాలు. లోబడుట అనే అంశం గురించి మాతో మాట్లాడారు నా ప్రభా. బైబిల్లో నా ప్రభు అనేక మంది నీకు లోబడ్డారు నాయన, మీరు దీవించారు నాయన. స్తోత్రం నా తండ్రి. నీ మాటలు వినడానికి సహాయం చేయండి, నీ ఆజ్ఞలు గైకోవడానికి సహాయం చేయండి, నిన్ను అనుసరించడానికి సహాయం చేయండి, నీకు విధేయులుగా ఉండడానికి సహాయం చేయండి, నిన్ను హత్తుకొని వెంబడించే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. వందనాలు నా ప్రభా. ఎప్పుడైతే అనుసరిస్తామో, ఎప్పుడైతే నీ మాట వింటామో నా ప్రభా, అప్పుడు మమ్మల్ని దీవించే దేవుడయ్యా. అబ్రహాము నాయన వందనాలు, మీరు పిలిచినప్పుడు నా తండ్రి ఆ పిలుపుకు లోబడి నాయన జీవించాడు కనుక దేవా మీరు ఆశీర్వదించారు. యేసయ్యానికి వందనాలు. యెఫ్తా కుమార్తె నా ప్రభా తండ్రికి లోబడినట్లుగా మా పరమ తండ్రి అయిన యేసయ్యా మేము నీకు లోబడడానికి సహాయం చేయండి నాయన. శిష్యులు నాయన మీరు చెప్పినట్టుగా వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పెట్టారు.
నీ మాటలు వింటున్న మేమందరం కూడా నా ప్రభ ఈరోజు నా తండ్రి మొదలుకొని ప్రతి నిత్యము కూడా నా ప్రభ నా ప్రభ నిన్ను వెంబడించడానికి, నీకు లోబడి జీవించడానికి నాయన, నిన్ను హత్తుకొని నిన్ను వెంబడించడానికి నాయన మాకు సహాయం చేయండి. అబ్రహాము లోబడినట్లుగా, యెఫ్తా కుమార్తె లోబడినట్లుగా నాయన మేము లోబడ్డను సహాయం చేయండి. మా సంఘ కాపరికి నా తండ్రి మేము లోబడ్డను సహాయం చేయండి. యేసయ్యానికి వందనాలు తండ్రి. వారు చెబుతున్న మాటలు వినడానికి నా ప్రభ, విని మా జీవితాలు సరిచేసుకోవడానికి నాయన మాకు సహాయం చేయండి. నాయన స్తోత్రం నా ప్రభ. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు అందరిని కూడా దీవించండి. ఈరోజు నా ప్రభ నాయన ఉదయకాల దీవెనలు దయచేయండి నాయన. ఈ రోజంతా కూడా నా బిడ్డలకు తోడుగా ఉండండి. వారు వెళుతున్న ప్రతి ప్రయాణంలో మీరు సహాయం చేయండి. వారు నాయన చేయవలసిన పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. బిడ్డలు ఏదైతే ప్లాన్ కలిగి ఉన్నారో, ఈరోజు ఏవైతే చేయాలనుకుంటున్నారో వారికి నాయన సహాయం చేయండి నాయన. వారందరూ కూడా నా ప్రభ, మేమందరూ కూడా నా ప్రభ నిన్నే ముందుగా పెట్టుకుని నీకు లోబడి నా ప్రభ నాయన నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా జీవించడానికి, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించడానికి నాయన మాకు సహాయం చేయమని, నిశ్చయంగా మమ్మల్ని దీవించమని మేమందరం కూడా నా ప్రభ నీ మాటలు వినడానికి నాయన ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రతి నిత్యము నా ప్రభ నీకు లోబడి నిన్ను వెంబడించి నాయన నిన్నే గురిగా పెట్టుకుని నా ప్రభ మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయమని, నిశ్చయముగా దీవించి ఆశీర్వదించమని ఆయన మా సంఘాన్ని, విశ్వాసాలను, కుటుంబాలను దీవించండి ఆయన. వందనాలు. ప్రతి విశ్వాసిని, కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ చేరువచ్చిన మనకు, సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవించినాం. ఈ మాటలు విన్నా ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.